ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడ అంబేద్కర్ కళా వేదికలో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు హాజరయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ఆదివాసీ ప్రజలు ఈ వేడుకకు తరలివచ్చారు. గిరిజన నేతలు సీఎం సిబిఎన్కు సాంప్రదాయంగా కొమ్ముతలపాగా అలంకరించి ఆదివాసీ నృత్యాలతో స్వాగతం పలికారు. దీంసా లాంటి సాంప్రదాయ నృత్యాల్లో గిరిజన మహిళలతో పాటు చంద్రబాబు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. సవినయంగా కోరుకుంటున్నాం. పాలకొండ ఎమ్మెల్యే గౌరవనీయులు జయకృష్ణ గారు, విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు, జీసీసీ చైర్పర్సన్ కెడారి శ్రావణ్ గారు, ఎస్టీ కమిషన్ మెంబర్ గొర్ల సునీత గారు, గిరిజన నాయకురాళ్ళు అయినటువంటి గిడ్డేశ్వరి గారు, దన్ను దొరగారు, దారా నాయక్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, మోజోరి తేజావతి గారు, గంగులయ్య గారు, భూదేవి గారు. ఈరోజు ఇద్దరిని చూసాం. గాయత్రి ఒక ఆదర్శం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయగలిగిందో చాలా స్పష్టంగా చెప్పింది. రాంబాబు ఏజెన్సీ ఏరియా నుంచి కాఫీలో వారి అనుభవాన్ని గురించి వారు చెప్పారు. ఇవన్నీ కూడా జయప్రదం చేసినటువంటి సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ నాయక్ గారు, అదే మరిగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి చాలామంది అధికారులు పనిచేస్తున్నారు, ఐఏఎస్. వాళ్ళందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ ప్రాంతాలకు సంబంధించిన గిరిజన సోదరమండలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. మొట్టమొదటిసారిగా మీ అందరికీ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఎప్పుడూ మీకు చెప్తున్నాను, ప్రకృతిని దేవతగా భావించి అడవిని అమ్మగా ఆరాధించి తమ సంస్కృతి సాంప్రదాయాల్ని శతాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఆదివాసీ సోదరమండలికి మరొక్కసారి అభినందనలు. అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేయగల సామర్థ్యం ఆదివాసీలకు ఉంది. ఈరోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే ఒక సామాన్య ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము ఈరోజు మన రాష్ట్రపతి. ఇది మనందరికీ గర్వించదగ్గ విషయం. రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము గారు ఉన్న సమయంలో మనం ఎంతో సంబరంగా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈ నెల 15వ తారీఖున జరుపుకుంటున్నాం. ఇది శుభ పరిణామం. దేశానికి ఇది ఒక గర్వ కారణం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఆవిడ జీవితం కూడా ఒక ఆదర్శం. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కష్టాలుంటే కష్టాలు ఉన్నాయి కాబట్టి ఏమీ చేయలేమనుకుంటారు. ఒక్కసారి ముర్ము గారిని ఆలోచిస్తే ఒరిస్సాలో ఆదివాసీ కుటుంబంలో ఆమె జన్మించారు. అనేక కష్టాలు అధిగమించి ఉన్నత విద్య చేశారు. ఉపాధ్యాయురాలుగా
మొదట ఆవిడ ప్రారంభించారు, జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత ఒరిస్సా గవర్నమెంట్లో ఒక మంత్రి అయ్యారు. అక్కడి నుంచి జార్ఖండ్లో గవర్నర్ అయ్యారు. అక్కడి నుంచి 2022లో భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము గారు. ఇదంతా ఊరికే అయిపోలేదు. ఇప్పుడే ఇక్కడ గాయత్రి గారు చెప్పారు, అదే మరిగా మన మిత్రులు కూడా కొన్ని విషయాలు చెప్పారు. ఇక్కడంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రోజు నుంచి 15 వరకు, ఆగస్టు 15 వరకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఒక డిక్లరేషన్ ఇస్తున్నా. ఏదైనా సాధ్యం. అందుకే మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, సంకల్పం ముఖ్యం అనే నేను ద్రౌపది ముర్ము గారు ఈరోజు రాష్ట్రపతిగా పనిచేస్తున్నారు. ఆవిడ కూడా ఒక సాధారణ మహిళ, గిరిజన కుటుంబంలో పుట్టిన మహిళ, మారుమూల ప్రాంతంలో పుట్టిన మహిళ. ఆవిడ చిన్న స్థలంలోనే లేకుంటే కుటుంబంలో కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకుంటే వీరోచితంగా జీవితాన్ని ముందుకు సాగించిన మహిళ. అందుకే ఈరోజు ఒక భారత రాష్ట్రపతి అవ్వగలిగారు. వీరొక్కరే కాదు, మీరంతా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అబ్దుల్ కలాం అనే నేను చరిత్రలో మిగిలిపోయారు. అదే మారుగా బిఆర్ అంబేద్కర్ అని నేను ఒక రాజ్యాంగాన్ని రాసి మనకు అప్పచెప్పి వెళ్ళారు. ఇంకొక పక్క ఈరోజు మనం చూస్తే ఎన్టీఆర్ని ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఆయన అంతే, పేదవాళ్ళ గుండెల్లో, గిరిజనుల్లో, ఆదివాసుల్లో శాశ్వతంగా ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇంకో పక్క ఈరోజు ప్రధానిగా నరేంద్ర మోడీ అనే నేను దేశ ప్రతిష్టని ప్రపంచమంతా చాటి చెప్పగలిగారంటే ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. అందరూ సాధారణ కుటుంబాలను పుట్టారు, చిన్న కుటుంబంలోనే పుట్టారు. పుట్టినప్పుడు బరువు కూడా యూనిఫామ్గానే ఉంటుంది. ఒకరు ఎక్కువ బరువు, ఒకరు తక్కువ బరువు పుట్టరు. ఓసారి కొన్ని వ్యత్యాసాలు ఉన్నా మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాం. అయితే ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఏంటి, ఎలా ఎదగాలి, ఈ సమాజానికి దేశానికి నేను ఏమి ఇవ్వాలి అనే లక్ష్యంతో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. మనమంతరం దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ఈ విషయం మీ అందరినీ కోరుతున్నాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను నా దేశం అన్నింటికంటే ముఖ్యంగా ఉండాలి. మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, మీ గ్రామం బాగుండాలి, ఈ దేశం బాగుండాలనే పనితో మనం పనిచేయగలిగితే ఇక ఏ సమస్య ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. దేశభక్తి అన్నింటికంటే ముఖ్యం. ఇక్కడే మీరు చూశారు, తెలుగు తల్లితో ప్రారంభించాం, వందే మాతరం పాడుకున్నాం, మళ్ళీ జనగణమనతో మన మీటింగ్ కూడా సమాప్తి చేస్తున్నాం. ఈ స్ఫూర్తిని ఇంటింటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నీ కోసం నువ్వేం చేసుకుంటున్నావు, నీ కుటుంబం కోసం ఏం చేస్తున్నావు, దేశం కోసం ఏం చేస్తున్నావు అనే ఆలోచన అందరిలో రావాల్సిన అవసరం ఉంది. ఈ స్వాతంత్ర సమర దినోత్సవ సందర్భంగా 7 రోజులుంది. ఈ రోజుటి నుంచి 15 వరకు. ఆ తర్వాత 2047 వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ ఉంటుంది. మీరు కానీ అనుసంధానం కాగలిగితే ఆకాశమే హద్దుగా మీరు ఎదిగే పరిస్థితి వస్తుంది. అందుకోసం నేను చెప్తున్నా,
నీ కోసం నువ్వు పనిచేయడమే కాదు, సమాజానికి దేశానికి ఏం చేస్తారో, ఏం చేయగలుగుతారో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేశం కోసం పనిచేయడం అంటే మీరు ఎక్కడికో పోయి పనిచేయడం కాదు, బార్డర్లోకి పోయి యుద్ధం చేయడమే కాదు. ఈరోజు ఇక్కడ ఒక రైతును చూశారు, రాంబాబుని. కాఫీ పండిస్తున్నాడు, 4-5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అది రాంబాబు చేసిన దేశభక్తికి నిదర్శనం. ఈ దేశం కోసం ఆయన చేసిన అభివృద్ధిని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అదే మరి గాయత్రి ఉంది, పిల్లల్ని బాగా చదివిస్తూ ఉంది, స్వయం